హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏప్రిల్ 5 యొక్క కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. కరెంట్ అఫైర్స్తో పాటు వాటి యొక్క బ్యాక్గ్రౌండు, వాటి గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ అవి కూడా కవర్ చేస్తున్నాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Let us start the video. Rajasthan becomes first state to provide health insurance for all its residents. ఇండియాలోనే మొదటిసారిగా ప్రతి ఒక్క ఫ్యామిలీకి 5 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్, ఎవ్రీ ఇయర్ 5 lakhs ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్న రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్ రాష్ట్రం. రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే, ప్రస్తుత చీఫ్ మినిస్టర్ ఎవరంటే అశోక్ గెహ్లట్. అంతేకాకుండా రాజస్థాన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేశాను, చూడండి. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా బై ఏరియా ప్రకారంగా పెద్ద స్టేట్ ఏదంటే రాజస్థాన్. పాపులేషన్, జనాభా ప్రకారంగా పెద్దది ఏదంటే ఉత్తరప్రదేశ్. రాజస్థాన్ యొక్క క్యాపిటల్ ఏంటంటే జైపూర్ని పింక్ సిటీ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇండియాలోనే పెద్ద ఎడారి ఎక్కడ ఉందంటే, ఇండియాలోనే పెద్ద ఎడారి రాజస్థాన్లో ఉంది. దాని పేరేం పేరంటే థార్ డెజర్ట్. థార్ డెజర్ట్ ఈజ్ ద ఇండియాస్ లార్జెస్ట్ డెజర్ట్ ఇన్. జైన్ పిలిగ్రిమేజ్ సెంటర్, జైనులకు సంబంధించిన దిల్వారా టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయంటే రాజస్థాన్లోని మౌంట్ అబు అనే ప్రాంతంలో ఉన్నది. మౌంట్ అబు అనేది హిల్ స్టేషన్, అక్కడ ఈ దిల్వారా టెంపుల్స్ ఉన్నాయి. ఇండియాలోని అతి పురాతనమైన మౌంటైన్స్ ఏంటి అంటే అరావలి మౌంటైన్స్. ఇవి ఎక్కడ ఉన్నాయంటే రాజస్థాన్లో ఉన్నాయి. ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఇన్ ఇండియా అరావలి మౌంటైన్స్. ఇవి కాకుండా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కియోలాడియో నేషనల్ పార్క్, దీన్నే భరత్పూర్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. కియోలాడియో నేషనల్ పార్క్ దేనికి ఫేమస్ అంటే బర్డ్స్కి ఫేమస్. యునెస్కో గుర్తింపు కూడా పొందింది ఈ పార్కు, గుర్తుపెట్టుకోండి. రంతంబోర్ నేషనల్ పార్క్, ఇది సెకండ్ నేషనల్ పార్క్, గుర్తుపెట్టుకోండి ఇవి 2. కియోలాడియో, రంతంబోర్. రాజస్థాన్ యొక్క ఫోక్ డ్యాన్స్ ఏంటంటే గూమర్. చాలా డ్యాన్సెస్ ఉన్నాయి, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గూమర్ డ్యాన్స్. నెక్స్ట్ వన్, Rajasthan becomes the first state to commission farm-based solar power project under PM Kusum scheme. దేశంలోనే మొదటిసారిగా ఫార్మింగ్, అగ్రికల్చర్ ల్యాండ్స్లో సోలార్ పవర్ ప్లాంట్స్ అరేంజ్ చేసిన రాష్ట్రం ఏంటంటే రాజస్థాన్. అది ఏ స్కీమ్ కింద చేసిరంటే PM కుసుమ్ స్కీమ్. PM కుసుమ్ స్కీమ్ అంటే ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఈవం ఉత్తన్ మహాఅభియాన్ స్కీమ్ పేరు. ఇది ఏ ఇయర్లో లాంచ్ చేశారంటే 2019లో లాంచ్ చేశారు. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫైనాన్షియల్ అండ్ వాటర్ సెక్యూరిటీ. ఆర్థిక పరంగా వాటర్ స్కేర్సిటీ లేకుండా, స్కేర్సిటీ అంటే ప్రతి ఒక్కరికి వాటర్ అందే విధంగా ఇది వర్క్ చేస్తుంది. దీని యొక్క టార్గెట్ ఏంటంటే 25,750 megawatts ఆఫ్ సోలార్ కెపాసిటీ బై 2022. 2022 కల్లా 25,750 megawatts సోలార్ పవర్ జనరేట్ చేయడం దీని యొక్క టార్గెట్. దీనికోసం ఎంత బడ్జెట్ కేటాయించారంటే 34,222. నెక్స్ట్ వన్, అర్జీరియా శరత్ చంద్రాజీ న్యూ ప్లాంట్ స్పీసీస్ డిస్కవర్డ్ ఇన్ మహారాష్ట్ర నేమ్డ్ ఆఫ్టర్ శరద్ పవర్. మహారాష్ట్రలో ఒక కొత్త మొక్కని కనుగొన్నారు. దాని పేరేం పేరంటే అర్గీరియా శరత్ చంద్రాజీ. ఇది ఎక్కడ కనుగొన్నారంటే మహారాష్ట్రలోని వెస్టర్న్ ఘట్స్ ప్రాంతంలో కనుగొన్నారు. ఆ ప్లాంట్కి, ఆ మొక్కకి ఎవరు నేమ్ పెట్టారంటే శరద్ పవర్ యొక్క నేమ్ పెట్టారు. ఈయన పొలిటికల్ లీడర్, గుర్తుపెట్టుకోండి, అర్గీరియా శరత్ చంద్రాజీ.
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ స్టార్ట్స్ డెలివరీ ఆఫ్ ఆకాష్ మిజైల్ టు ఇండియన్ ఆర్మీ. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే హైదరాబాద్లో ఉన్నాయి. ఇది ఏ మిజైల్ని డెలివరీ చేసింది? ఇండియన్ ఆర్మీకి ఇచ్చింది డెలివరీ. అంటే ఏ మిజైల్ అంటే ఆకాష్ మిజైల్. ఆకాష్ మిజైల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇట్ ఈజ్ ఏ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. భూమి నుండి గాలిలోకి ఎగిరే మిజైల్ ఇది. డిజైన్ అండ్ డెవలప్డ్ బై డిఆర్డిఓ. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చింది డిఆర్డిఓ వాళ్ళు, కానీ ఇది మ్యానుఫ్యాక్చర్ చేసింది మాత్రం భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారు. ఇట్ కెన్ ఎంగేజ్ ఏరియల్ థ్రెట్స్ అప్ టు మ్యాక్సిమం రేంజ్ ఆఫ్ 25 కిలోమీటర్స్. శత్రువుల యొక్క కదలికలను 25 కిలోమీటర్ల వరకు గమనించగలదు. అండ్ అప్ టు అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 20 కిలోమీటర్స్. ఆల్టిట్యూడ్ అంటే హైట్, 20 కిలోమీటర్ల వరకు ఎగరగలదు. దీని యొక్క స్పీడ్ రేంజ్ వచ్చేసి 1.8 to 2.5 మ్యాక్. మ్యాక్ అంటే ఏంటంటే సౌండ్ కంటే స్పీడ్గా వెళ్ళగలిగే దాన్ని మ్యాక్ అంటారు. స్పీడ్ వచ్చేసి 1.8 to 2.5. డిఆర్డిఓ అంటే ఏంటంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఢిల్లీలో ఉన్నాయి. దీనికి చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉంది. వరల్డ్ బ్యాంక్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ బ్యాంక్ approves a loan of $300 million for drinking water canal projects in Punjab. పంజాబ్లో వాటర్ కెనాల్ ప్రాజెక్ట్స్, కాలువల యొక్క ప్రాజెక్ట్స్ కోసము వరల్డ్ బ్యాంక్ మరియు ఏఐఐబి బ్యాంక్ రెండు కలిపి $300 million ఇచ్చాయి. ఈ కెనాల్ ప్రాజెక్ట్స్ ఎక్కడ కడుతున్నారంటే అమృత్సర్ అండ్ లుధియానా ప్రాంతంలో కడుతున్నారు. పంజాబ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా తెలుసుకుందాం. పంజాబ్ యొక్క క్యాపిటల్ చండీగఢ్. ఇది క్యాపిటల్తో పాటు యూనియన్ టెరిటరీ కూడా. ఫోక్ డ్యాన్స్ ఆఫ్ పంజాబ్. ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్స్ ఏంటంటే పంజాబ్లో బాంగ్రా అండ్ గిద్దా. బాంగ్రా డ్యాన్స్, గిద్దా డ్యాన్స్ ఈ రెండు చాలా ఫేమస్. ప్రస్తుతం చీఫ్ మినిస్టర్ ఎవరంటే పంజాబ్ రాష్ట్రానికి గాను అమరేందర్ సింగ్. ఇంకా సిక్కిజం గురించి కూడా తెలుసుకుందాం కొన్ని పాయింట్స్. గోల్డెన్ టెంపుల్ అట్ అమృత్సర్ ఈజ్ బిల్డ్ బై 5th సిక్ గురు అర్జున్ దేవ్ ఇన్ పంజాబ్. గోల్డెన్ టెంపుల్ని ఎవరు కట్టించారు అంటే 5th సిక్ గురు అర్జున్ దేవ్. గుర్తుపెట్టుకోండి ఈ పేరు. ఫౌండర్ ఆఫ్ సిక్కిజంని కనుగొన్నది ఎవరు? గురునానక్. ఈయన ఫస్ట్ సిక్ గురు. 5th సిక్ గురు ఏమో గోల్డెన్ టెంపుల్ కట్టించాడు గురు అర్జున్ దేవ్. ఫస్ట్ సిక్కు గురు ఎవరంటే గురునానక్. ఈ పంజాబీ అనేది ఏ స్క్రిప్ట్లో ఉంటుందంటే గురుముఖి స్క్రిప్ట్లో ఉంటుంది. అంతేకాకుండా లాస్ట్ సిక్కు గురు అయిన గురు గోవింద్ సింగ్ ఏం కట్టించాడంటే కల్షా పంత్. గుర్తుపెట్టుకోండి, కల్షా పంత్ ఎవరు కట్టించారు? గురు గోవింద్ సింగ్. ఇక్కడ వరల్డ్ బ్యాంక్ వచ్చింది కాబట్టి వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే వాషింగ్టన్ DC, క్యాపిటల్ ఆఫ్ USA వాషింగ్టన్ DCలో వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్కి ఓల్డ్ నేమ్ ఏంటంటే పాత పేరు IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. గుర్తుపెట్టుకోండి, IBRD అన్న వరల్డ్ బ్యాంక్ అన్న ఒకటే, కాకపోతే నేమ్ చేంజ్ చేశారు. AIIB ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే చైనా క్యాపిటల్ అయిన బీజింగ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. యూనియన్ మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనాగ్రేట్స్ ఈవెంట్ ఫర్ ప్రమోటింగ్ DSIR ప్రిజం స్కీమ్. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ ఎక్కడ ఇనాగ్రేట్ చేశాడు? ఒక ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేశాడు. దేని గురించి అంటే DSIR ప్రిజం స్కీమ్. DSIR అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ప్రిజం అంటే ప్రమోటింగ్ ఇన్నోవేషన్స్ ఇన్ ఇండివిడ్యువల్స్, స్టార్టప్స్, MSMEs. MSME అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. దీని యొక్క మెయిన్ ఎయిమ్ వచ్చేసిందంటే ప్రిజం యొక్క మెయిన్ ఎయిమ్ టు ట్రాన్స్ఫార్మింగ్ ఇండివిడ్యువల్ ఇన్నోవేటర్ ఇంటూ ఏ సక్సెస్ఫుల్ టెక్నోప్రెన్యూర్.
ఒక ఒక ఎక్కువగా నాలెడ్జ్ ఉండే వ్యక్తి టెక్నికల్గా ఎలా డెవలప్ కావాలని ఈ స్కీమ్ తీసుకొచ్చారు. అతను అలా తయారు కావడానికి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారంటే ఫస్ట్ ఫేజ్లో ఎంత ఇస్తారంటే లోను 2 to 20 lakhs వరకు ఇస్తారు. 2 నుంచి 20 లక్షల మధ్య వరకు ఇస్తారు. సెకండ్ ఫేజ్లో మ్యాక్సిమం ఆఫ్ 50 lakhs. 50 lakhs కంటే ఎక్కువ ఇయ్యరు. ప్రిజమ్ స్కీమ్ కింద అప్ టు 50 lakhs వరకు ఇస్తారు. ఇండియాస్ ఫస్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ దిగ్విజయ్ సింగ్ జాలా పాసెస్ అది. ఇండియాలో మొట్టమొదటి ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఎవరంటే దిగ్విజయ్ సింగ్ జాలా. ఈయన రీసెంట్గా చనిపోయారు, గుర్తుపెట్టుకోండి ఆయన పేరు. అంతేకాకుండా ఎన్విరాన్మెంట్కి సంబంధించి కొన్ని పాయింట్స్ ఇచ్చాను. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 వాజ్ పాస్డ్ ఇన్ ద వేక్ ఆఫ్ భోపాల్ గ్యాస్ ట్రేజడీ. భోపాల్లో మీథేన్ ఐసోసైనైడ్ అనే గ్యాస్ లీక్ కావడం వల్ల అప్పట్లో చాలామంది చనిపోయారు. అప్పటి నుంచి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ పాస్ చేశారు. అప్పటి నుంచి కొంచెం ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా ఏదైనా చేయాలన్నా ఎన్విరాన్మెంట్ యొక్క నామ్స్ అంటే రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. అంతేకాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010. గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ అంటే ఇంతకుముందు ప్రాజెక్ట్స్ పిచ్చి పిచ్చిగా చెట్లు నరికి చేసేది. ఇప్పుడు దీని యొక్క పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఏ ప్రాజెక్ట్ అయినా ఏ కంపెనీ అయినా దీని యొక్క పర్మిషన్ తీసుకుంటేనే దానికి ఆ బిజినెస్ చేసుకోవడానికి, ఆ డ్యామ్స్ కట్టుకోవడానికి, ఏదైనా చేయడానికి వీలుంటుంది. క్యోటో ప్రోటోకాల్ ఇంటర్నేషనల్ వైడ్గా మీటింగ్స్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ గురించి కాన్ఫరెన్సెస్ జరిగినాయి. అందులో ఒకటి కాన్ఫరెన్స్ క్యోటో జపాన్లో ఇంపార్టెంట్ సిటీ అయిన క్యోటోలో జరిగింది. అక్కడ ఒక ప్రోటోకాల్ తీసుకొచ్చారు. ప్రోటోకాల్ దేనికంటే టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, మీథేన్, హైడ్రోఫ్లోరోకార్బన్స్. ఈ 4 ఎక్కువ ఉంటాయి. వీటిని తగ్గించడానికి గాలిలో ఇవి పర్సంటేజ్ ఎక్కువైతే భూమికి చాలా హానికరం. అందుకే వీటి యొక్క రేషియో తగ్గించడానికి క్యోటో ప్రోటోకాల్ అనేది తీసుకొచ్చారు. క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించిందని అడుగుతారు. గ్రీన్ హౌస్ గ్యాసెస్. మాంట్రిల్ అనేది ఎక్కడ ప్లేస్ అంటే కెనడాలోని ఒక ప్లేస్. అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు క్లైమేట్ చేంజ్ మీద ఒక ప్రోటోకాల్ జారీ చేశారు. అదేంటంటే ప్రోటోకాల్ ఆన్ సబ్స్టెన్సెస్ దట్ డిప్లీట్స్ ఓజోన్ లేయర్. ఏవైతే ఓజోన్ లేయర్ని డ్యామేజ్ చేస్తున్నాయో ఆ సబ్స్టెన్సెస్, ఆ పరికరాలు, ఆ థింగ్స్ వాడకుండా తక్కువ చేయడమే దీని యొక్క మోటో. మాంట్రిల్ ప్రోటోకాల్. ఇది కెనడాలో ఉంది, మాంట్రిల్ అనే ప్లేస్. ఎక్స్రేస్ డిటెక్టెడ్ ఫ్రమ్ యురానస్ ఫర్ ద ఫస్ట్ టైం బై నాసా చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ. నాసా వాళ్ళు ఫస్ట్ టైం యురానస్ అనే ప్లానెట్లో ఎక్స్రేస్ యొక్క రేడియేషన్ గమనించారు. అది ఎవరు గమనించారంటే నాసాకు సంబంధించిన చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ ఇది గమనించింది. గుర్తుపెట్టుకోండి, చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే వాషింగ్టన్ డీసీ, యుఎస్ఏలో ఉంది. ఇది స్పేస్ ఏజెన్సీ ఆఫ్ అమెరికా యొక్క స్పేస్ ఏజెన్సీ ఏంటంటే నాసా. మన ఇండియన్ స్పేస్ ఏజెన్సీ ఏంటంటే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరులో ఉన్నాయి. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే విక్రమ్ సారాభాయ్. అందుకే ఈయన్ని ఫాదర్ ఆఫ్ స్పేస్ ఇన్ ఇండియా అని అంటారు. ఫాదర్ ఆఫ్ స్పేస్ ఇన్ ఇండియా ఎవరంటే విక్రమ్ సారాభాయ్. ఇప్పుడు ప్రజెంట్ ఇస్రో చైర్మన్ ఎవరంటే శివన్. గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ ఇస్రో చైర్మన్ ఎవరంటే
శివన్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిజైల్ టెక్నాలజీ, మిజైల్స్కి సంబంధించినవి ఎక్కువగా ఏపీజే అబ్దుల్ కలాం గారు కృషి చేశారు. అందుకే ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిజైల్ టెక్నాలజీ ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ పవర్, అటామిక్ పవర్, న్యూక్లియర్ పవర్ వీటికి సంబంధించి ఎక్కువగా కృషి చేసింది ఎవరంటే హోమీ జహంగీర్ బాబా. అందుకు గాను ఈయనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ పవర్ అంటారు. గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఈ 3 పేర్లు. $25,000 crores శాంక్షన్ ఫర్ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా. సెంట్రల్ గవర్నమెంట్ 2016లో ఒక స్కీమ్ తీసుకొచ్చింది. దాని పేరేం పేరంటే స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్రమోట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అట్ గ్రాస్ లెవెల్, ఫోకసింగ్ ఆన్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ అండ్ జాబ్ క్రియేషన్. సొంతంగా బిజినెస్ పెట్టుకునే వాళ్ళకు లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల వాళ్ళు డెవలప్ కావడమే కాకుండా జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. అందుకే ఇది 2016లో స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనే స్కీమ్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత శాంక్షన్ చేశారంటే ఈ పథకం కింద 25,000 కోట్లు. అంతేకాకుండా ఈ స్కీమ్ ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారంటే 2025 వరకు ఎక్స్టెండ్ చేశారు. గుర్తుపెట్టుకోండి. వింగ్ కమాండర్ శృతి చౌహాన్ టు రిప్రజెంట్ ఇండియా ఎట్ మిస్సెస్ గ్యాలక్సీ కాంపిటీషన్ టు బి హెల్డ్ ఇన్ చికాగో, USA. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వింగ్ కమాండర్ అయిన శృతి చౌహాన్ అనే మహిళ మిస్సెస్ గ్యాలక్సీ కాంపిటీషన్ అనేది చికాగోలో జరుగుతుంది, USAలో. దానికి గాను మన రిప్రజెంటేటివ్గా ఇండియా నుంచి శృతి చౌహాన్ని పంపిస్తున్నారు. ఈమె ఎయిర్ ఫోర్స్ యొక్క వింగ్ కమాండర్. గుర్తుపెట్టుకోండి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్.